హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ లాంటి టమాటో కొత్తిమీర పచ్చడి. ఇన్‌స్టాంట్‌గా చేసుకునే ఈ టమాటా కొత్తిమీర పచ్చడి మనకి టిఫిన్ సెంటర్ వాళ్ళైనా, దోస పాయింట్ వాళ్ళైనా కూడా ఇడ్లీలోకి, దోసలోకి కాంబినేషన్‌లా ఇస్తారు కదా! దాన్నెలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చూపించబోతున్నాను. సింపుల్‌గా చేసుకునే ఈ ఇన్‌స్టాంట్ టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ వాళ్ళ లాంటి టేస్ట్ రావాలంటే ఈ రెసిపీని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్‌ని చూద్దాము. ఒక చిన్న బాండీని పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్‌ని తక్కువనే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత తాలింపు కూడా వేసుకుంటాం కదా! ఈ ఆయిల్‌లోకి 1 స్పూన్ జీలకర్ర అలాగే 1 స్పూన్ ధనియాలను కూడా వేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లిపాయలని ఓ 10-15 తీసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. మీకు ఒకవేళ నచ్చితే పొట్టుతో అలాగే డైరెక్ట్‌గా వేసుకోండి నేను వేసినలాగా. లేదంటే పొట్టు కూడా రిమూవ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 10-15 వరకి పచ్చిమిర్చిలను వేసుకోవాలి. ఇది మీ కారాన్ని బట్టి మీకు నచ్చినంతగా వాడుకోవచ్చు. ఇక్కడ నేను హాఫ్ కేజీ టమాటాలను తీసుకుంటున్నాను కనుక నాకు 10-15 అయితే కరెక్ట్‌గా సరిపోయాయి. ఇవి కాస్త సెమీగా కుక్ అయిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలోకి హాఫ్ కేజీ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఇక్కడ నాకు యాక్చువల్‌గా లోకల్ టమాటాలు దొరకలేవు. సో, నేను హైబ్రిడ్ టమాటాలను యూజ్ చేశాను. అందుకని కాస్త చింతపండును కూడా యాడ్ చేసుకుంటున్నాను. పులుపు తెలియాలి కదా మనకి, అందుకని. ఇప్పుడు ఈ టమాటాలోకి 1 స్పూన్ పసుపుని అలాగే ఓ 2-3 రెమ్మల వరకు చింతపండుని వేసుకోండి. మనం లోకల్ టమాటాలను యూజ్ చేస్తున్నట్టయితే పులుపు అనేది ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. మనకి ఒకవేళ అలాంటివి దొరకకపోతే ఇలా హైబ్రిడ్ వేసుకున్నా కానీ చింతపండుతో సెట్ చేసుకోవచ్చు. అలాగే ఈ టమాటాలు వేసిన వెంటనే ఒక స్పూన్ సాల్ట్‌ని కూడా వేసుకొని క్యాప్‌లో చేసి ఉడికించుకోండి. సాల్ట్‌ని వేయడం వల్ల కొంచెం వాటర్ అనేది ఫామ్ అవుతుంది. టమాటా త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదా వాటర్ ఎలా వచ్చాయో టమాటాలో. హైబ్రిడ్ టమాటాలు అయితే ఇలా సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇలా రసం మొత్తం కూడా కొంచెం చిక్కబడాలి. కొంచెం చిక్కబడేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి వాటర్‌ని మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉంచుకోకూడదు. అలా వేసుకుంటే చట్నీ అనేది చాలా గట్టిగా వస్తుంది. ఇలా కొంచెం ఉండాలి, కానీ థిక్‌నెస్ అనేది ఉండాలి. అలా థిక్‌గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగానే పచ్చిమిర్చిలను, వెల్లుల్లిపాయలను మిక్సీలో పట్టుకున్నాం కదా! ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. మనం టమాటాలు వేయకముందు ఈ మిర్చీలని కంప్లీట్‌గా ఫైన్‌గా పేస్ట్ చేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత జస్ట్ ఒక 2 సార్లు మాత్రము మనం బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర. ఒక 2 కట్టలు కొత్తిమీరని ఇలా వాష్ చేసి పెట్టుకొని, కొంచెం తుడిచి ఓ 2 నిమిషాల పాటు ఆరబెట్టిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోండి. మరీ ఎక్కువగా బ్లెండ్ చేసుకోకూడదు. ఫైన్ పేస్ట్ లాగా చేశారంటే మాత్రం ఇది టేస్ట్ పోతుంది. కొంచెం బరకగా చేసుకుంటే అక్కడక్కడ టమాటా అలాగే కొత్తిమీర తగులుతుంటేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న దానికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న బాండిని పెట్టుకొని అందులోకి 5-6 స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకోండి. ఈ ఆయిల్‌ని చాలా వేడెక్కనివ్వండి. అలా ఎక్కువ వేడెక్కిన తర్వాత తాలింపు ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2-3 ఎండుమిర్చీలని మీకు నచ్చితే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసుకోండి. వేస్తే కానీ టేస్ట్ బావుంటుంది. వీటిని కాస్త ఫ్రై అయిన తర్వాత ఓ రెమ్మ కరివేపాకును కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కొంచెం చిటపటలాడుతుంది కదా కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపుని వేసుకోండి. వీటన్నిటిని ఓసారి బాగా కలుపుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చట్నీకి తాలింపుని పెట్టుకోండి. ఇంతే సింపుల్‌గా హోటల్ స్టైల్ లాంటి టమాటా చట్నీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్ ఓసారి తప్పకుండా విజిట్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే డైలీ కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.